మొత్తం 243 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ 122. కానీ ఇప్పుడు ఎన్డీఏ లీడ్లో ఉన్నది 151. అంటే ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ రాబోతోంది అనేది స్పష్టంగా అర్థమైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో సీఎం ఎవరు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. మహాగఠబంధన్ నుంచి మహాగఠబంధన్ గెలిస్తే కనుక తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారు. మరి ఎన్డీఏ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేదే ఇక్కడ పెద్ద నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నితీష్ నాయకత్వంలో మేము ఎన్నికలకు వెళుతూ ఉన్నాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పారు తప్ప పక్కాగా నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని చెప్పి బల్లగుద్ది చెప్పే ప్రయత్నం ఎవరు అక్కడ చేయలేని పరిస్థితి. అండ్ ఇక్కడ మనం నితీష్ కుమార్ రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసుకుంటే కనుక బహుశా ఏ నాయకుడు కూడా అంతలా కూటములు మార్చుండడు. కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి శ్రీశైలం గారు మీ అంచనా ఏంటి? ఒక క్లియర్ కట్ బీహార్ ఎన్నికలు అనేటటువంటిది చాలా అంటే భారతదేశంలో అన్ని స్టేట్ల ఎన్నికల కంటే బీహార్ ఎన్నికలు మనం ఒక డిఫరెంట్ గా చూడవలసినటువంటి అవసరం ఉంది. 13 కోట్ల మంది అక్కడ పాపులేషన్ ఓటర్స్ కానివ్వండి, 13 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి పెద్ద రాష్ట్రం. అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు అనేది అక్కడ ప్రయత్నాలు కొనసాగించలేదు. 2004 నుండి ఈ రోజు వరకు నితీష్ కుమార్ నాయకత్వంలో కొద్ది వరకు కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడంలో నితీష్ కుమార్ సక్సెస్ సాధించాడనేటటువంటి అంశం అక్కడ దేశ జనాభా గుర్తిస్తుంది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గుర్తిస్తుంది. దానికి చక్కటి మ్యాండేట్ గా ఈ రోజు 155 సీట్లలో అంటే 243 సీట్లలో 155 సీట్లలో ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటు చేసే దిశగా కొనసాగుతుంది. అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు వస్తే మాత్రం మీరు అన్నటువంటిది అక్కడ డౌట్ అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. భారతీయ జనతా పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతారం ఎత్తితే అక్కడ కంపల్సరీగా బీజేపీ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటుంది. నితీష్ కుమార్ గారిని గతంలో లాగానే కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవడమా, లేదు అంటనంటే ఇంకా ఏదైనా ఒక హానరబుల్ పోస్టులలో అతన్ని పెట్టడమా అనేటటువంటిది బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తుంది. టోటల్ గా బీహార్ రాష్ట్రంలో 58% మంది యువకులు ఉన్నారు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత యూత్ 25 సంవత్సరాల లోపు ఒక బీహార్ రాష్ట్రంలోనే ఉన్నారు. వాళ్ళు యూత్ అంతా కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. మీకు ఇప్పుడు రూరల్, అర్బన్, సెమీ అర్బన్, పెరిపేరియల్ ఆ ఏరియాలు ఏ ఏరియాలైనా కానీ ఈ రోజు కాషాయం అవతరిస్తున్నటువంటి తరుణం మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రత్యేకంగా ఆర్జేడీకి కంచుకోటలాగా ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా ఈ రోజు ఎన్డీఏ పతాకం ఎగరేస్తుంది. యాదవ్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ అండ్ ఓబీసీ కమ్యూనిటీలలో చాలా వాళ్ళకి ల్యాండ్ మార్క్ అంశాలు ఉన్నటువంటి ఆర్జేడీ కూడా కొన్ని ప్రాంతాలలో ఊహించని దెబ్బ కొట్టుకుంటుంది. దానికి కారణము ముఖ్యంగా జనస్వరాజ్ పార్టీ అనుకోవచ్చు, ఎంఐఎం పార్టీ అనుకోవచ్చు. ఎంఐఎం జనస్వరాజ్లు కాంగ్రెస్ మహాగఠబంధన్ పూర్తి ఆశలపైన నీళ్లు జల్లారనేటటువంటిది ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంఐఎం 5 ప్రాంతాలలో లీడ్ లో కొనసాగుతుంది. ఒక్క ప్రాంతంలో మాత్రం తప్పకుండా గెలిచేటటువంటి అవకాశం మనకు. శ్రీశైలం గారు, జన్ సురాజ్ పార్టీ దేశంలో ఎన్నో పార్టీల్ని ఎన్నో కూటముల్ని గెలిపించిన, తన వ్యూహాలతో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు? అది బీహార్ పల్స్ అండి. ఎందుకంటే బీహార్ టోటల్ గా డివైడ్ అయినటువంటిది. వాళ్ళు దేశ రాజకీయ పరిస్థితులకు లోబడి ఎప్పుడు వాళ్ళ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటి ఉండయి. ఎందుకంటే మీకు అందులో 17% ముస్లింస్ ఉన్నారు, బీసీలు 35% ఉన్నారు, ఈబీసీలు సుమారు 25% మంది ఈబీసీలు ఉన్నారు. అప్పర్ కమ్యూనిటీ, అప్పర్ కాస్ట్ వాళ్ళు 17% మంది, 17 నుండి 15% వరకు అక్కడ జనాభా ఉన్నది. ఆ జనాభా పల్సును జన్సురాజ్ పార్టీ అందుకోవడంలో పూర్తిగా అట్టర్ ఫెయిల్ అయింది. అంటే ప్రశాంత్ కిషోర్ గారు అంటే బీహార్ లో ఉన్నటువంటి యూత్ ను ఇన్కాష్ చేసుకోవాలి, యూత్ కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ని ఇన్కాష్ చేసుకోవాలి, యూత్ కు ఉన్నటువంటి ఫ్యాషన్ ని ఇన్కాష్ చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళాలని అనుకున్నారు. కానీ వాళ్ళు సాంప్రదాయాలకు, స్థానికతకు అండ్ కమ్యూనిటీ వర్గ వైషమ్యాలకు ప్రాంతాలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేటటువంటిది వేరే ప్రాంతాలకు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు సింహాచల్ రీజన్ లోపట
ఎంఐఎం పూర్తిగా అన్ని స్థానాలలో అక్కడ కాంటెస్ట్ చేసింది. అక్కడ మాత్రం ఎన్డీఏకు ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. గోపాల్గంజ్ కానివ్వండి, పట్నా అర్బన్ పరిసర ప్రాంతాలలో కానివ్వండి, సింహాచల్లో అసలు ఎవరు ఊహించలేదు. అక్కడ ఆర్జేడీకి అది గోపాల్గంజ్, సింహాచల్ అనేటటువంటిది ఆర్జేడీకి కంచుకోటలుగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో కూడా ఎన్డీఏ అనేటటువంటి ఆధిపత్యం కొనసాగుతుంది. వాళ్ళ ఆధిక్యత కొనసాగిస్తున్నారు. షాబాద్ రీజన్ లోపట ఎప్పుడు అంటే 22 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయి. 22కు 22లో మొత్తం క్లారిటీ మెజార్టీతోని ఈ రోజు ఎన్డీఏ కొనసాగుతుంది. అందులో తప్పకుండా ఒక 15 సీట్లు గెలుస్తాయి అనేటటువంటి ధీమాను ఎన్డీఏ వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. అంటే ఓవరాల్ గా ఎన్డీఏకు ఒక మంచి అవకాశాన్ని అక్కడ బీహార్ ప్రజలు అప్పచెప్పారు. దానికి 2004 సంవత్సరం నుండి ఇప్పటి వరకు నితీష్ కుమార్ ఇచ్చినటువంటి ఒక ల్యాండ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్ అంటే చెప్పి భావించవచ్చు. నితీష్ కుమార్ గుడ్ పొలిటీషియన్. శ్రీశైలం గారు, ఎన్డీఏ గెలుపు పక్క. మరి నితీష్ కి అవకాశం ఇస్తారా, లేకపోతే మహారాష్ట్ర? లేదండి, స్కోప్ లేదు. బీజేపీ గిన ఇప్పుడు 75 స్థానాలలో లీడ్ కొనసాగుతుంది. జేడీయూ 60 స్థానాలలో కొనసాగుతుంది. బీజేపీ 5 స్థానాలలో లీడ్ ఉన్నా గానీ, ఎందుకంటే మనకు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చూసుకున్నాము, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. వాళ్ళకు లీడ్ రోల్ లో ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఎట్టి పరిస్థితులలో కోప్ అలయన్సెస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ఒకవేళ అదే జరిగితే ఇక్కడ షిండే ఊరుకున్నట్టుగా అక్కడ నితీష్ ఊరుకునే అవకాశం ఉందా? నితీష్ పొరపాటు కూడా ఊరుకోకపోవచ్చు. అవసరమైతే మహాగఠబంధన్ తో చేతులు కలిపినా ఆశ్చర్యపోకర్లే మనం ఆయన హిస్టరీ చూస్తే. నితీష్ కుమార్ ఆ నిర్ణయం తీసుకుంటాడని, ఎందుకంటే బీజేపీలో గత 10 సంవత్సరాల నుండి కొనసాగుతున్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. నితీష్ ఏంటంటే మేడ్ ఇన్ బిహారీ. అతను బీహార్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ నిర్ణయమైనా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అతని నేపథ్యం ఒక ఎన్జిఓ యాక్టివిస్ట్ గా, ఒక సోషల్ వర్కర్ గా అతని నేపథ్యాన్ని కొనసాగించాడు. బీజేపీ అభివృద్ధి మంత్రంలో నితీష్ కుమార్ కలిసిపోతాడనేటటువంటి మాత్రమే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం. అతనికి ఆల్రెడీ ఇండికేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. అతని గతంలో ఉప ముఖ్యమంత్రి కొనసాగుతున్నప్పుడే అతనికి ప్రపోజల్ వెళ్ళాయనేటటువంటి మాట కూడా వాస్తవం. కానీ ఇమ్మీడియట్లీగా ఒక స్టాట్యూటరీ బాడీ నుండి ఉప ముఖ్యమంత్రి అయ్యేటటువంటి టెక్నికల్ రీజన్స్ తోనే ఆ రోజు ఆయన రిఫ్యూజ్ చేశాడు. ఏది ఏమైనా నితీష్ కుమార్ గారి గౌరవానికి భంగం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అంటే ఇప్పటికీ ఇంకా మనం ఒక 2-3 గంటలలో ఒక క్లారిటీ వస్తుంది. జేడీయూ అండ్ బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో కీలక పాత్ర మాత్రం భారతీయ జనతా పార్టీ పోషించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తుకు ఒక ల్యాండ్ మార్క్ ఫౌండేషన్ వేసుకోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానివ్వండి, సంఘ పరివార సిద్ధాంతాలు కానివ్వండి, హిందూ అజెండాతో ఉన్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ని ఇంప్లిమెంట్ చేస్తే బీహార్ లాంటి రాష్ట్రాలలో ఒక సోషల్ మూవ్మెంట్ ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. మణిపూర్ లో, వెస్ట్ బెంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అంతకంటే ఇంకా భయానకమైనటువంటి పరిస్థితులు ఈ రోజు బీహార్ రాష్ట్రంలో ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి భారతీయ జనతా పార్టీ అంత పొలిటికల్ స్పేస్ అవైలబుల్ ఉన్నటువంటి రాష్ట్రంలో వేరే వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ కు అధికారం ఇస్తారు అనేటటువంటిది మాత్రం నేను అనుకోవడం లేదు. కానీ నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి మిస్టర్ బాబు అనేటటువంటి ఆయన అందరూ పిలుస్తారు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లలో ఒక అఫీషియల్ లుక్ లో ఆయన అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది అనేటటువంటి ఒక బ్రాండ్ ఉన్నటువంటి నితీష్ కుమార్ ను మళ్ళీ బీహార్ కు ముఖ్యమంత్రిగా చేస్తారనేటటువంటి అంశం కూడా పరిశీలిస్తారు. ఏది ఏమైనా ఫ్లెక్సిబుల్ గా నితీష్ కుమార్ ను మాత్రం ఈ టర్మ్ ఉండాలి అంటని చెప్పి బీజేపీ అధిష్టానం అనేటటువంటిది అతనికి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. ఒకవేళ నితీష్ కుమార్ మహాగఠబంధన్ తో వెళ్తే మాత్రం భవిష్యత్తులో అతని పొలిటికల్ కెరియర్ అనేటటువంటిది చాలా భంగం కలిగే అవకాశం ఉంది. ఆన్ గోయింగ్ 130 సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అవి కొనసాగాలి. బీహార్ పరిస్థితులు మారాలి, అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు మారాలి అంటే మాత్రం నితీష్ త్యాగం అనేటటువంటిది కంపల్సరీగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏం జరగబోతోంది అనేది బీహార్ లో ఎన్డీఏ గెలవబోతోంది. ప్రెసిడెంట్ ఉన్న ట్రెండ్స్ బట్టి స్పష్టంగా అర్థమైపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 122, కానీ 150+ స్థానాల్లో అక్కడ ఆధిక్యం స్పష్టంగా ఎన్డీఏకి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రామ్మోహన్ రావు గారు, ఇక కంక్లూడ్ చేద్దాం. అసలు రాహుల్ గాంధీ బీహార్లో
ఈ ఓట్ చోరీ యాత్ర అంటూ చేసిన ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉందో దేశ రాజకీయాల్ని ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేసేసింది. ఖచ్చితంగా అక్కడ మహాగఠబంధన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఖచ్చితంగా అక్కడ మహాగఠబంధన్ గెలవబోతోంది అనే అంచనాలు మొదట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఎగ్జిట్ పోల్స్లో మనం చూసుకుంటే కనుక ఏ రకంగా ఉందో ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు రాహుల్ గాంధీ క్యాంపెయిన్ అక్కడ ఫెయిల్ అయింది ఇన్ ద సెన్స్ ఐ మీన్ విజయ తీరాలకు మహాగఠబంధన్ని చేర్చలేకపోయింది. రవిచంద్ర గారు మొదటి చెప్తున్నా నేను, స్పాయిలర్ పార్టీగానే మిగిలిపోతుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ. కొన్ని స్పాయిలర్ పార్టీస్ ఉంటాయి. ఉదాహరణకు ఎల్జేపీ, ఇటు పక్కన ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ ఎట్లనో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ. గతంలో 70 సీట్లకు పోటీ చేస్తే 19 గెలుచుకున్నది. ఈసారి కూడా అడ్డగోలు సీట్లు కావాలంటే ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, అవసరం లేదు మేము ఒక్కనే చెప్పుకుంటాం. చూస్తున్నాం కదా, దీనివల్ల ఆర్జేడీ నష్టపోయింది. రాహుల్ గాంధీ ప్రచారం వల్ల ఆర్జేడీ నష్టపోయింది. ఆర్జేడీ గతంలో 75 సీట్లు అండి, ఒక సీట్ ఎక్కువనే ఇది బీజేపీ కంటే. గతంలో మన 2020 ఇప్పుడు అసలు ఉన్న అసెంబ్లీలో 75 నుంచి 59 కూడా లీడ్ లేకపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేసి 19 గెలుచుకున్నది. ఈసారి 11కే పడిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా మనకు లెఫ్ట్ పార్టీల కంటే అధ్వానంగా పడిపోద్దా. లెఫ్ట్ పార్టీలు గతంలో 12 సీట్లు గెలుచుకున్నాయి, ఈసారి 4 లీడ్ ఉన్నాయి. కానీ ఓ రకంగా చెప్పాలంటే రెండో పార్టీగా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ. దాని స్వయంకృత అపరాధం అంటున్నాడు. మొన్నటి దాకా ఈవీఎంల చోరీ, ఈవీఎంల కథ అన్నాడు, ఈవీఎంలు దొంగ అన్నారు, ఇప్పుడు ఓటు చోరీ అన్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల మీద ప్రభావం చూపించలేదు. ఈ ఓటర్లు ఉన్నారు, 65 లక్షల మంది తీసేస్తే 23 లక్షల మంది చేరిన, 35 లక్షల మంది కొత్తగా చేరిన వాళ్ళతో కలిసి 35 లక్షల మంది కొత్తగా వచ్చారు. ఇవన్నీ అనవసరంగా పై ఉపరితలాంశాలు మాట్లాడిండ్రు. బీహార్ ప్రజలు ఏం కోరుకున్నారంటే, నేను ఒక విచిత్రమైన చెప్తాను మీకు. జేడీయూకి గతంలో 115 స్థానాలు పోటీ చేస్తే కేవలం 43 గెలుచుకున్నది. ఇవాళ 101 చేసిందే 101. ఇటు పక్క ఎన్డీఏ కుటుంబం చూసుకుంటే రవిచంద్ర గారు మీరు చూడండి, 101 సీట్లకేమో బీజేపీ, 101 సీట్లకు ఇటు పక్క మన జేడీయూ పోటీ చేసింది. పోటీ చేసిన సీట్లు మొత్తం ఇటు గెలుచుకోగదు. ఏమైనా బీజేపీ కూడా ఇప్పటికి కూడా 80-90 సీట్లకే పరిమితం, 90 దాటిపోదు, 80కే పరిమితం అవుతాడు. ఎందుకంటే 79 లీడ్ ఉన్నది, 80కే పరిమితం అవుతుండొచ్చు. కానీ జేడీయూ 60కు పెరిగింది అంటే ఓ రకంగా చెప్పాలంటే లీడ్ లో చూసుకుంటే కూడా 50 సీట్లు దాటి పెరుగుతాయి ఈసారి నాకు అనిపిస్తుంది. అప్పుడు మాత్రం నితీష్ కుమార్ ఖచ్చితంగా బార్గెన్ చేస్తాడు, నేను ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటాడు. కానీ అవకాశం లేదని ఇప్పటికీ తేల్చి చెప్పింది అమిత్ షా గాని మోడీ గారు. ఏమన్నారు, ఈసారి సింగిల్ మెజార్టీ పార్టీ ఏదొస్తుందో మేము మా ఇద్దట్లో అదే ముఖ్యమంత్రి వాళ్ళే అన్నారు. నవీన్ పట్నాయక్ సంగతి చూసాం కదా, 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయననే పక్కన పెట్టేశారు కదా, ఇది లెక్క కాదు. కానీ ఒకవేళ జేడీయూ అధినేత 20 ఏళ్ళుగా అధికారంలో ఉంటున్నాడు, ఆయన ఏమంటారు దానికి చంచలత్వం యొక్క ముడ్డి లేని కడుముంతా అంటున్నాడు. ఈ మాట యాక్చువల్ గా ఆయన సోషలిస్ట్ గా చాలా గౌరవం ఉంది. మొదటిసారి గెలిచినప్పుడు సింగిల్ రాజు నుంచి డెమోక్రటిక్ రాజు అని నేను పెద్ద వ్యాసం రాశాను అప్పుడు. అంటే అక్కడి నుంచి 2010 తర్వాత మెల్లమెల్లగా ఆయన ఈ అటు ఇటు చంచలత్వం ఎక్కుతోని ఇదే తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి చేసింది కదా, 243 రోజులు పరిపాలించింది. ఏమైంది చూసింది కదా. ఇప్పటికి కూడా బీహార్ అభివృద్ధిలో నితీష్ కుమార్ ఏమి చేయలేకపోయి, నితీష్ కుమార్ కు తక్కువ ఓట్లు వస్తాయి అనుకున్నాను. కానీ అనుకోకుండా ఏమైంది అంటే అటు కాంగ్రెస్ వీక్ కావడం వల్ల అటు ఆర్జేడీ నష్టపోయింది. ఎందుకంటే మిత్రపక్షాల ఓటు మనకు చీలకుండా ఉండాలి. రెండోది రామ్మోహన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం అందరికీ తెలుసు, దేశం అంతా కాషాయమయం చేయాలి అని చెప్పి. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ చేసే విధానంలో మాత్రం చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే పార్టీలను చీల్చి తద్వారా అధికారంలోకి రావడం అనేది భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనేది జరుగుతున్న చర్చ. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బీహార్లో జేడీయూ కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ కుమార్ 3rd పొజిషన్, 240 బీజేపీ ఫస్ట్ పొజిషన్, 16 టీడీపీ సెకండ్ పొజిషన్, 12 సీట్స్ జేడీయూ. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడికి అది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఖచ్చితంగా చూపిస్తుంది. కానీ ఇప్పుడు జేడీయూ బలం పెరుగుతుంది చూస్తున్నాం కదా. నేను అనుకున్నాను 50 సీట్లకు పరిమితం అయితే అనుకుంటే, ఇప్పటికి కూడా 50 సీట్లకి అనుకున్నా. 50 వచ్చిన నేనే ముఖ్యమంత్రి అంటే అంటున్నాను. ఎందుకంటే బీజేపీ బలం పెద్దగా పెరగలేదు. చూశారు కదా, గతంలో 74 సీట్లు, ఇప్పుడు 79 సీట్లలో లీడ్లో ఉన్నారు. అదే 70-80 పడిపోయింది అనుకోండి, వీళ్ళు 50 వచ్చినా సరే జేడీయూ ఖచ్చితంగా అది మన ప్రభావం చూపెడుతుంది అంటున్నాను. అందుకని జేడీయూను తక్కువ అంచనా వేయడానికి వీలేదు. నేను మొన్నటి దాకా స్పాయిలర్ పార్టీ అనుకున్నాను, అదే 40-45 కన్నా దాటే అనుకున్నాను.
కానీ జేడీయూ మెజార్టీ కొంచెం కొంచెం పెరుగుతున్న క్రమంలో చూసుకుంటే బీజేపీకి జేడీయూకి 10-15 సీట్ల తేడా ఉంది కదా. ఈసారి కనుక జేడీయూ పెరగడానికి కూడా కారణం ఉందంటున్నాడు. అటు ఆర్జేడీ వీక్ అవడానికి ఏమో కాంగ్రెస్ కారణం, కాంగ్రెస్ ఓట్లన్నీ పడలేదు. ఇప్పుడు మిత్రపక్షాలుగా పోటీ చేసిన చోట కాంగ్రెస్ కు ఓటు పోయింది అనుకోండి, ఆర్జేడీ ఎట్లా గెలుస్తుంది? గెలవదు కదా. కాంగ్రెస్ ఓట్లు ఉన్నప్పుడే కదా బాగా కునారీలు పోయిన పార్టీ కాంగ్రెస్ అయింది, మెల్లగా పుంజుకుంటున్న పార్టీ ఏమో ఆర్జేడీ అయింది, జేడీయూ అయింది. ఈ దేశంలో నేను ఏమంటున్నాను అంటే కేంద్ర మంత్రిగా పోవడానికి సిద్ధపడతానేమో అనుకుంటున్నాను ఈసారి. ఎందుకంటే ఇంత సీనియర్ కదా, అనవసరంగా మళ్ళీ దీని ఎందుకని. ఒకవేళ కనుక 60 సీట్లకు కానీ దాటింది అనుకోండి జేడీయూ, గ్యారంటీ మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది, బీహార్ ఎన్డీఏదే స్పష్టమైన ఆధిక్యం దిశగా అక్కడ బీహార్లో ఎన్డీఏ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 122, కానీ 150కి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు దూసుకుపోతూ ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికి వస్తే అక్కడ హోరాహోరీ ఫైట్ అయితే నడుస్తోంది. 2 రౌండ్లు గడిచాయి. థర్డ్ రౌండ్ కౌంటింగ్